హాయ్ స్టూడెంట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేసి చెప్తున్నాను. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే మనకి ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, కాకపోతే ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అనేది అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ కనుక్కుందాం, తర్వాత ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ కనుక్కుందాం అప్రాక్సిమేట్లీగా. ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అప్రాక్సిమేట్లీగా కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n. ఇందులో మీరు సబ్మిట్ చేసుకున్నారు ఇచ్చినవి మీకైతే ఆన్సర్ వచ్చేస్తుంది, కాబట్టి ఎక్కువ టైం పడేస్తుంది. ఈ ప్రాసెస్లో చేయకూడదు. ఇప్పుడు కాంపిటేటివ్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ కనుక్కో. 20,000 మీద 8% ఇంట్రెస్ట్ అప్పుడు ఇచ్చాడంట. 20,000 మీద 8% పెర్ యానంకి 10% అంటే 1% అంటే 200, 1,600 అవుతుంది. ఇదేంటి, ఇది వచ్చేసి 1,600 వచ్చేసి ఇది 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 28. ఈ ఇంట్రెస్ట్కి ఎన్ని ఇయర్స్ అయిందని అడుగుతున్నారు కదా. ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అప్రాక్సిమేట్లీగా 2 అయింది కదా, 2 ఇయర్స్.